గమ్యం ఏం పెట్టుకుంది సార్? బాబా యొక్క అనుభవం, బాబా తత్వాన్ని మన అనుభవంలోకి ఎంతవరకు వచ్చింది అది చూసారా. అసలు ఫస్ట్ మనం గమ్యం మీద కూడా తెలియని పరిస్థితిలోకి వచ్చేస్తాం. బాబాని మన అనుభవంలోకి మనం ఎంతవరకు తెచ్చుకోగలుగుతున్నాము, బాబా అనేటువంటి మనం అనుభవం అవుతున్నారా లేదా, అనుభవానికి ఎట్లా తెచ్చుకోవాలా. బాబాని అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే ఆయన ఒక స్థితి మన స్థితి కావటం, ఆయన స్థితి మన స్థితి కావటం, అదే మన వీలవుతుంది. ఆయనే చెప్పాడు, అటు కూడా పడగొడితే నువ్వే నేను, నేనే నువ్వు. నేను దొరుకుతున్న ప్రయత్నం చేయాలి, కొత్త కాకపోతే కొంటారు. అందుకే మనం అడ్డు గోడలు అనాలి. ఆయన బాబా ఆ ఒక విషయంలో అమెండ్మెంట్ ఉంది. ఆయన బాబా కూర్చోడు అడ్డు గోడ అన్నాడు. మా ఇప్పుడు గారు చెప్తూ భలే బాబా భలే చెప్పాను. 100 గోడలు ఉన్నాయట మా బడగొడు. అడ్డు గోడలు ఇవే రకరకాల అడ్డు గోడలు అట్లా పడేస్తుంది ప్రభులు. 24 గంటలు కత్తి మీద సాము లాంటిది ఆధ్యాత్మిక సాధన. ఎప్పుడు అవేర్నెస్ లోనే ఉండాలి, ఎప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. మహామహుల్ని తిరిగి చదువుతుంటే కొంత పెద్ద వాళ్ళ డామను పడారు ఆ మాయకు. మనం ఎంత వాళ్ళతో పోలిస్తే ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అడ్డుగోడలు తొలగించుకోవడంతో చాలు, ఏం మిగతా ఆయన చేస్తాం. మనం అడ్డుగోడలు తొలగించుకుంటే చాలు. మనమేమి చీకాంగులు చేయగలదు, ప్రాణాయామం చేయగలరు. మన ఎఫర్ట్ మనది. ఎందుకంటే మనమే పెట్టుకునేది అడ్డుగోడలు. నువ్వు వేరే దగ్గర అడ్డుగోడ పెట్టుకుంటే నేను తొలగిస్తా. నువ్వు నా మీదనే పెట్టుకుంటే అడ్డుగోడ నేనేం తొలగిస్తాను. వేరే దగ్గర అడ్డుగోడ ఉంది అనుకో, నాకు పలా దగ్గర వీక్నెస్ ఉందండి, నేను నా వీక్నెస్ పోగొట్టండి, నా దగ్గరికి వస్తే నేను చేయగలను. అటు కూడా నా దగ్గరే పెట్టుకుంటే నేనేం చేస్తాను. మనిషి అత్యంత తెలివిగా చేసేది అన్నట్టు అక్కడే. ఏదో ఒక అడ్డుగోడ పెట్టుకోవడం అనేది దొరుకుతుంది. బాబా నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలనేది ఇంటెన్సిటీ ఏమవుతుందంటే వీటిలో నేను గమనిస్తున్నట్టు కూడా ఈ ఎరువులు 2 రకాలుగా జరుగుతాయి. మొదటిది మనం సొంతంగా మన ప్రయత్నపూర్వకంగా మన శక్తి సామర్థ్యాలతో పెట్టుకునే అడుగుడలు కొన్ని ఉంటాయి. ఈ పెట్టేటప్పుడు కొంత మనకు ప్రారంభానుసారంగా మనకు వచ్చేటువంటి ఈ కష్టాలు ఉన్నాయి చూస్తారా, ఈ సమస్యలు వచ్చే టైంలో సరిగ్గా ఆ టైంలోనే నాకు దూరం అవుతాడు. ఆ టైంలో నాకు దూరం అవుతాడు, దగ్గర ఉంటాడు, క్లోజ్గా ఉంటాడు. ఏం పడుతుందో ఏమో తెలియదు అనమాట. ఒక 6 నెలలు సంవత్సరం పాటు మనకు కనిపించడం మానేస్తాడు. ప్రతి ఈ లైన్లో ఉండడు. నెగిటివిటీ ఏమి ఉండదు. గారంటే ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ పట్టించుకోడు. ఇది టైంకి ఇట్లా పోతున్నాడే అని అనిపిస్తుంది. ఆ టైంకి ఏదో ఒకటి వచ్చి గ్రామంలో అప్పుడు వస్తాడు మళ్ళా. ఎవరైనా చూసుకోండి, మన వాళ్ళలో కష్టం వచ్చిన వాళ్ళందరూ మీకు తెలుసు, ఎంతమంది ఎగ్జామ్స్ తెలుసు. కరెక్ట్గా ఆ టైంకి 1 సంవత్సరం ముందు నుంచి మాత్రం నా కాంటాక్ట్లో ఉన్నాడు. నేను అప్పుడే 2-3 సార్లు అంటుంటా, ఏముందని అంటే కాంటాక్ట్ నుంచి పోతా ఉన్నాడు, ఏమవుతుందో ఏందో ఎందుకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఎదురుగా. చేయొచ్చు కదా, చేతి బట్టి ఇక్కడ కూర్చోన్నాడు అతను, లేకపోతే ఆడు ఉండేవాడు.